నివేద అయితే చంటి సింధూర దగ్గరికైతే వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి చంటి అయితే లోపలికి వెళ్ళి మిరపకాయల ఉప్పు తెస్తూ ఉంటాడు. "ఏంటి చంటి, ఏంటి తెచ్చావు నువ్వు?" అని నివేద అడిగేసరికి, "ఎండుమిరపకాయలు, ఉప్పు అండి. మీ ఇద్దరికి దిష్టి చాలా తగిలేసింది. మీ ఇద్దరిని ఇలా చూసి చాలా జనాలు కళ్ళు పడేసుంటారు. మీ ఇద్దరు పక్కపక్కన నిల్చోండి రండి" అని చెప్పేసి అంటూ నివేదని, సింధూరని అయితే పక్కపక్కన నిల్చోబెడుతూ ఉంటాడు చంటి. అలా ఇద్దరిని నిల్చోబెట్టి, దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి అని చెప్పేసి దిష్టి తీస్తూ ఉంటాడు. దానికి సింధూర అయితే చంటి కాసి అమాయకంగా చూస్తూ ఉంటుంది. "మీరు నిజంగా అమాయకుడండి" అనేది అనుకుంటూ ఉంటుంది. నివేద అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక "మీకు దిష్టి తీసేశాను కదా" అని చెప్పేసి దిష్టి పారేయడానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న చంటి వైపు అయితే సింధూర చూస్తూ ఉంటుంది. "సింధూర, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. నీకు చంటి లాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. ఎందరో అమ్మాయిలు ఇలాంటి భర్త దొరకాలని చాలామంది పూజలు చేస్తారు, దేవుణ్ణి వేడుకుంటారు. కానీ నీకు మాత్రం" అని చెప్పేసి అనేసరికి, ఏమంటున్నారండి" అని అంటూ ఉంటుంది సింధూర. "అవునండి, నిజంగా నీకు అదృష్టం. ఇలాంటి భర్త రావాలని అమ్మాయిలందరూ దేవుణ్ణి కోరుకుంటే నీకు మాత్రం దేవుడు వరంగా ఇచ్చేశాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక నివేద, "ఇలాంటి భర్త కోసం ఒక్క చెంపదెబ్బ ఏంటండి, యుద్ధాలు చేసినా పర్వాలేదు" అని చెప్పేసి అనేసరికి సింధూర అయితే అలా చూస్తూ వింటూ ఉంటుంది నివేద మాటల్ని. చంటి చాలా మంచివాడు. చంటి లాంటి భర్త దొరకాలని చాలామంది కోరుకున్నా నీకు మాత్రమే అదృష్టం పట్టింది అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నిజం, ఎంత దిష్టి ఉందో చూడండి. ఊళ్ళో వాళ్ళందరూ మీ మీదే పడ్డారు. మీ కళ్ళు ఎవరి కళ్ళు మంచివి కాదండి. అందుకే మీకు దిష్టి ఎక్కువ తగిలింది. దిష్టి తీసేసానులేండి, మీరు కంగారు పడకండి అని అనేసరికి ఇక నివేద అయితే నవ్వుతూ ఉంటుంది. ఇక సరే సింధూర, చంటి గుడ్ నైట్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సింధూర మాత్రం దిగులుగా అలా ఉంటుంది.